వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీహిత నేనే స్క్రిప్ట్ రాసుకొస్తాను, అందరికీ క్యారెక్టర్స్ డిసైడ్ చేస్తాను, ఎలాంటి స్క్రిప్ట్ ఏంటి అనేది డిస్కస్ చేస్తారు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఎలా రాయబోతుంది, దానివల్ల వీళ్ళు సక్సెస్ అవుతారా కాదా, వీళ్ళ ప్రోగ్రామ్ ఈవెంట్ హిట్ అవుతుందా కాదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కమాన్, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంతలో శ్రీహిత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ అనసూయమ్మని, అమ్మా ఇలా కాలేజ్లో చెప్పాను, ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది. దాని దానిదేముందే అని అమ్మ అంటూ, మన సంస్కృతి, మన హైందవ ధర్మం కాపాడినట్టు ఉంటుంది, అలాగే నలుగురికి మంచి విషయాలు తెలుస్తుంది అంటూ, మన ద్వాపర యుగంలో మన కృష్ణ పరమాత్మ చేసిందే అంటూ చెబుతూ కౌరవులు పాండవుల గురించి చూడు అని చెప్తుంది. శ్రీహిత అది విని అందరికీ సరిపడ క్యారెక్టర్స్ని, స్క్రిప్ట్ని రాసి మరుసటి రోజు కాలేజ్కి తీసుకెళ్తుంది. అందరూ ఒప్పుకుంటారు, అందరూ క్లాప్స్ కొడతారు. వాళ్ళందరూ శ్రీహితాని అడుగుతుండగా ఇంతలో సార్ వచ్చి పేర్లు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఉద్భవ్, సార్ అందరం కలిసి ఒక కథ, అది పురాణంలో నుంచి, ఈ ఆలోచన మన మెరిట్ స్టూడెంట్ శ్రీహితాది అని అంటాడు. అని అరుస్తారు. సార్ సైలెన్స్ అని అంటాడు. అద్భుతమైన ఆలోచన శ్రీహిత, చాలా బాగుంది అంటూ పేర్లు ఇవ్వండి అని అంటాడు. ఇంతలో శ్రీహిత పేర్లిస్తూ, సరే సార్, ఉద్భవ్ శ్రీకృష్ణ, నేను సత్యభామ అంటూ అందరి పేర్లు ఇస్తుంది. ఇంకా స్క్రిప్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది. కార్యక్రమం తేదీలు దగ్గరకు వచ్చేసాయి. శ్రీహిత దానికి చాలా కన్ఫ్యూజన్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ కూడా టెన్షన్ పడతారు. కానీ ఉద్భవ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఫుల్ సక్సెస్ అవుతామని. ఎందుకు టెన్షన్ శ్రీహిత, నీ స్క్రిప్ట్ పక్కా సక్సెస్ అవుతాం అని అంటాడు. దానికి శ్రీహిత అంటూ తల ఊపుతుంది. ఇంతలో అముక్త కోయ్ కోయ్ ఓ అని అరుస్తుంది. ఓయ్ పోవే అని అంటాడు ఉద్భవ్. కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ గోవర్ధనం హరిణి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.